ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ప్రధానంగా మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, మీ ఏరియాలలో, మీ పరిసర ప్రాంతాలలో మీ వ్యవసాయ భూములు, మీ ఇంటి స్థలాలను ఇక ఎవరైనా కబ్జాదారులు కబ్జా చేసినా, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు రిజిస్టర్ కార్యాలయాలలో అక్రమంగా ఒకరి పేరిట రాయించుకున్నా, ఇంకా లేదంటే మీ సమస్యలను ఎస్ఐలు, పోలీస్ వాళ్ళు కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని తిప్పుతూ ఉన్నా, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే మీ తరపున మా న్యూస్ ఛానల్ నిలబడుతుంది. కింద ఇచ్చినటువంటి మా నంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే మాతో పంచుకోండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ప్రధానంగా ఇక మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గడీల గోడల్ని కూలగొట్టినా అని చెప్పిండు. ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టినా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తన నిర్వాహకం ఏందో, హైదరాబాద్లో ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూద్దాం మనం. ఇవాళ హైదరాబాద్కు సంబంధించినటువంటి వార్త వచ్చేసింది. ఇగో, నాలాల్లో నిర్మాణాలు, చెరువుల్లో విల్లాలు. నాలాల్లో నిర్మాణాలు కడుతున్నారంట, చెరువుల్లో విల్లాలు కడుతున్నారట. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా నీటి వనరుల ఆక్రమణలు, ఇక అన్ని శాఖలు కుమ్మకుతో కొనసాగుతున్న ఆగడాలు. ఫిర్యాదు చేసిన చర్యలు లేవు. అయితే గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే ఇట్లాంటి పరిస్థితి జరిగిందని రేవంత్ రెడ్డి మస్తుగా చెప్పాడు. మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం, ప్రపంచంలోనే మంచి నెంబర్ 1 స్థానంలో ఉంచుతామని చెప్పినటువంటి మాటలు. ఇక 2050 వరకు డెడ్ లైన్ ఏది, అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచడానికి 2050 వరకు డెడ్ లైన్. 2050 ఎందుకు పెట్టినంటే, ఇక 2050 దాకా మాకే ఓట్లు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి, నన్ను ముఖ్యమంత్రిగా ఉంచాలి, అప్పుడు నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. ఇగో ఇలాంటి మాటల విషయంలో అంటే ప్రజల్ని కట్టిపడేసేటువంటి ఆలోచన, ఏదో రకంగా అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం. ఇప్పటికే మోసపోయిన జనాలు మళ్ళీ నిన్ను ఇంకా ఎన్నుకొని మళ్ళీ ఓట్లేసి మళ్ళీ మోసపోతారు అనుకున్నాం. ఆ డెడ్ లైన్లు కాదు అవి. ఆ డెడ్ లైన్లు దేనికోసమో కూడా మీకు తెలవాలి. ఇగో అక్కడ ఆ చర్యలు పక్కన పెట్టేసి, సరే ఇక్కడ ఉండాల్సిందే ప్రోటోకాల్. ఇక పోతే ఇగో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, ఇక కుంటల ఆక్రమణలకు గురి కాగా రాజధానిలో నాలాలు, ఇక లేకులు ఇక ఇతర నీటి వనరులది ఇదే పరిస్థితి. ఇక చెరువులను పూడ్చి నిర్మాణాలు చేపట్టడం, నాలాలు ఆక్రమించి కట్టే భవనాలకు ఇక నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం, ఇక ఇలాంటి వాటిపైన ఇక కోర్టులో మొట్టికాయలు వేసిన జాతీయ హరిత ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలన్నా ఇక పట్టనట్లు ఇక ఉండటమే కాదు, ఆక్రమణలకు కొమ్ము కాస్తూ ఇక చూసి చూడనట్లు వ్యవహరించడం ఇక సర్వసాధారణమైపోయింది. ఇక ఈ రకంగా ఉన్నదన్నట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మరి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసినా కానీ చర్యలు తీసుకుంటలేడంట. మరి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏమైనా ఉందా ఇందులో? ఇక ఆక్రమణలు ఇక నిత్య కృత్యాలు అయిపోయినాయి. ఏదైనా విపత్తు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలని హడావుడి భిన్నంగా జరుగుతోంది. ఇందులో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, రెవెన్యూ, పోలీసు శాఖల వారు కూడా వారు ఇలా అందరూ పోషించాల్సినటువంటి పాత్రకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇందులో కొన్ని చోట్ల చూసుకుంటే భారీగా ముడుపులు కూడా చేతులు మారుతున్నాయి అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మారితే మారవచ్చు. ఇన్ని రోజులుగా ఎండిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేతులు మారుతూ ఉంటాయి, ముడుపులు కూడా అందుకోవడానికి రెడీగా ఉంటాయి. ఇక శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి వేలం కనీనగర్ ఇక సమీపంలోని గొల్లవానికుంట, ధర్మాజీకుంట చెరువుల్లో నిర్మిస్తున్నటువంటి విల్లాలు. ఇవే చెరువుల్లో నిర్మిస్తున్నటువంటి విల్లాలు. కానీ ఇప్పుడు కూడా ఆపడం లేదు ఈ విల్లాలను. కేసులు పెట్టినా పట్టించుకొని పోలీసులు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి హైదరాబాద్కు సమీపంలో ఉండే సంగారెడ్డి జిల్లాలోని పటాన్చేరు, సంగారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గంలో 90కి పైగా చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. ఇందులో ఒక్క పటాన్చేరు నియోజకవర్గంలోని అమీర్పూర్, జిన్నారం ఇట్లా ఇవి బాగానే ఉన్నట్టున్నాయి. ఆక్రమణలు ఇక జరుగుతున్నాయి. ఇక ఉచితాలను నిషేధించాలి. ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు ఇక లంచాలు ఇవ్వడం అనైతికం.
ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలు ఇవ్వడం అనైతికం, ఉచితాలను నిషేధించాలి. ఇక రాజ్యాంగ విరుద్ధం కూడా, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ఇది చాలా ముఖ్యమైనటువంటి పిటిషన్ అన్న సిజేఐ. ఇక రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నటువంటి ఇక అసంబద్ధ ఉచిత హామీలపైన నిషేధం విధించాలంటూ ఇక దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఇది గతంలో కూడా అంటే అసెంబ్లీ ఎన్నికలు రావడానికంటే ముందు కూడా ఈ తప్పుడు ప్రచారాలు, అబద్ధపు హామీలు ఇవ్వడం ఇవన్నీ కట్టేయాలని చెప్పిండ్రు. అయినా అబద్ధపు హామీలు నెరవేరుస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఇట్లా అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలో కూర్చోవడం పెద్ద తప్పే. రాజ్యాంగపరంగా ఇది పెద్ద తప్పే. 6 హామీలని మేము ఇదే రోజున సంతకం పెడతామని ప్రెస్ మీట్ పెట్టి బహిర్గంగా చెప్పి మళ్ళీ తప్పించుకోవడం, దీనిపైన చర్యలు తీసుకోవాలి, కేసులు కూడా పడేయచ్చు. ఇక జరిపేందుకు సుప్రీంకోర్టు ఇక వ్యాజ్యం ఇక ఫిల్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ గురించి మేము మాట్లాడుకున్నాం, ఇది చాలా ముఖ్యమైన విషయం, దీన్ని రేపు జాబితాలో ప్రస్తావిస్తాం అని బుధవారం ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. వచ్చే నెల 19 నుంచి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును న్యాయస్థానం విచారణకు స్వీకరించడం ఇక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక బిల్లో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రకటించేటువంటి ఉచిత హామీలపైన నిషేధం విధించాలని ఇక కోరారు. ఉచితాలు రాజ్యాంగ విరుద్ధమని, వీటిని నిరోధించేందుకు చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఇక అసంబద్ధ హామీలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని తెలిపారు. ఇక ప్రభుత్వ ఖజానాలోంచి ఓటర్లకు డబ్బు ఇవ్వడం కూడా పెద్ద తప్పే. ఇది కూడా చేయకూడదు. ఓటర్లకు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఆ పని పక్కకు పెట్టాలి. ఇక ఇప్పటి నుండి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి కార్యాలయం జారీ చేసినటువంటి నియామక పత్రాన్ని గవర్నర్ సిపి రాధాకృష్ణకు అందజేస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే. ఇక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. గవర్నర్ తమిళసై రాజీనామా చేసిన తర్వాత ఇక గవర్నర్ రాధాకృష్ణన్కు మొత్తానికి ఆ బాధ్యతలు ఇన్ఛార్జ్గా అప్పగించడం జరిగింది. ఇక గవర్నర్ రాధాకృష్ణన్ బాధ్యతల ప్రమాణ స్వీకారం చేయించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొత్తానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా పత్రాన్ని అందుకున్నటువంటి గవర్నర్ ఇక జస్టిస్ అలోక్ అరాదే హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మిగతా మంత్రులు కూడా హాజరయ్యారు గవర్నర్ నియామకం సందర్భంగా. ఇక బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చారు? ఇక నేల స్వభావాన్ని పరీక్షించాకే నిర్ణయం తీసుకున్నారా? కాళేశ్వరంపై అధికారులను ప్రశ్నించినటువంటి డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం. మొత్తానికి ఈ మేడిగడ్డ వ్యవహారం ఇంకా మొదల్లోనే ఉన్నది, అది ఇంకా పూర్తి కాలేదు. అది అటు ఇటు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఢిల్లీ కవిత కేసు ఏ విధంగా అయితే కొనసాగుతుందో ఈ కాళేశ్వరం మేడిగడ్డ కూడా ఇట్లనే ఉన్నది. బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చిరని అడుగుతారు. నేల స్వభావాన్ని పరీక్షించాకే నిర్ణయం తీసుకున్నారా? కాళేశ్వరంపై అధికారులను ప్రశ్నించిన డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం. ఇక డిజైన్లో అండ్ ఎంపై ఆరా. ఇక కమిటీ ఎందుకు మాజీ ఈఎన్సీలు ఇక మురళీధర్, నల్ల వెంకటేశ్వర్లు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని ఏ కారణాలతో మార్చాల్సి వచ్చిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం మొత్తానికి ప్రశ్నించినటువంటి కథ. ఇక నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్లను ప్రశ్నించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ 3 రోజుల పాటు శుక్రవారం వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఇంజనీర్లను ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇక డిజైన్స్ నిపుణులు, వివిధ పరీక్షలు చేసినటువంటి సంస్థలు, గుత్తేదారులను విచారించనుంది.
ఇక ఇందులో భాగంగా మొదటి రోజైనటువంటి బుధవారం నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇక మురళీధర్, ప్రస్తుత ఈఎన్సీ అనిల్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ నాగేందర్ రావు కాళేశ్వరం, ఇక ఈఎన్సీ హరిహర్. ఇక ఈ మురళీధర్ రావును ఆయన తీసే పాడేస్తుంది. 5 సీట్ల పైన పీఠముడి. ఏ 5 సీట్లబ్బా? 5 సీట్ల మీద పీఠముడి ఉందట. ఇక ఎక్కడియో మరి రేవంత్ రెడ్డి ఆలోచనల ప్రకారమే జరుగుతాయి. ఏది జరిగినా ఇప్పుడు తన ఆలోచనల ప్రకారమే. గతంలో అంటే మొన్న వరకు కూడా అసెంబ్లీ ఎన్నికలలో డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందనేటువంటి మాటలు మనం విన్నాం కదా. ఇప్పుడు కూడా మరి అట్లనే జరుగుతుందా? ఈ పీఠముడి వెనకాల రహస్యం ఏందో. ఇక ఖమ్మం, వరంగల్, ఎక్కడెక్కడంటే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి టికెట్లకు పోటీ తీవ్రమైపోయిందట. ఈ 5 నియోజకవర్గాల్లో పోటీ తీవ్రమైపోయింది. ఇక నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు చాలామంది బరిలో ఉన్నారన్నట్టు. ఇక కొలిక్కి రానే అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలే. ఇక పెద్దపల్లి, నాగర్ కర్నూలు, చేవెళ్ళ, మల్కజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ అభ్యర్థులను నేడు ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎక్కువ మంది పోటీ పడుతున్నటువంటి 5 నియోజకవర్గాల్లో ఎవరికి ఇద్దాము, ఎవరికి ఇస్తే బాగుంటుంది. ఈ పోటీ పడ్డప్పుడే ఆయన మన ముఖ్యమంత్రికి కూడా మంచి లాభదాయకమే. పోటీ సమయంలో కాంగ్రెస్లోకి మహబూబా నగర్ జడ్పీ చైర్పర్సన్. ఇక పోయేటోళ్ళు ఓర్రి, కాంగ్రెస్లోకి చేరేటోళ్ళు చేరుతూనే ఉండుర్రి. మిమ్మల్ని ఆపేది లేదు, మిమ్మల్ని దొరకబట్టేది లేదు. మొన్ననే ఆరూరు రమేష్ను పట్టే పానాలు కొలిక్కొచ్చినాయి. ఇక పోయేటోళ్ళు ఓరి. ఇక వీళ్ళు ఎట్లుంటారంటే కొంతమంది ఉంటారు ఆస్తులను కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకోవడానికి. ఇంకొంతమంది ఎట్లుంటారంటే అధికారం ఎక్కడుంటే అక్కడికి పోయేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనం ఎంత దొరకబట్టినా కష్టమే. వాళ్ళు ఉండరు కూడా, ఉన్న వాళ్ళతో లాభం కూడా లేదు. ఇక మిగతా వాళ్ళు కాంగ్రెస్లో కొంతమంది ఎమ్మెల్యేలు పోతున్నారు అంటే రేవంత్ రెడ్డి చాలా సంతోషపడుతుండు కావచ్చు. కానీ వీళ్ళంతా పోయేది రేవంత్ రెడ్డికి ఒక చిల్లు పొడవడానికి అన్న విషయం మాత్రం రేవంత్ రెడ్డికి తెలియదు. కాంగ్రెస్లో చేరుతున్నారు, మేము గేట్లు తెరుస్తున్నాం, గేట్లు తెరిస్తే మొత్తం మా దాంట్లోకి వచ్చి పడిపోతారు కుప్పలు కుప్పలుగా అనే ఆలోచనలో ఉన్నారు. ఇక పురాలకు వరం. 98 పురపాలికల్లో పటిష్టం కానున్నటువంటి తాగునీటి వ్యవస్థ. ఇక 9 చోట్ల భూగర్భ తాగునీటి వ్యవస్థ, 3 ప్యాకేజీలుగా టెండర్లు, మొత్తం వ్యయం 5,386 కోట్లు. హైదరాబాదులో రాష్ట్రంలోని 98 పురపాలక సంఘాల్లో తాగునీటి వ్యవస్థను హైదరాబాద్లో నీళ్లకు కరువు వచ్చేటువంటి దిశగా వాతావరణం చూపెడుతుందని మొన్న హైకోర్టు కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది, ధిక్కరించి చెప్పింది. చర్యలు తీసుకోవాలి. వచ్చేది ఎండాకాలం, నీళ్ల తిప్పలు ఎక్కువ ఉంటుంది, తాగునీటికి సమస్యలు ఎక్కువ వస్తాయి, కొంచెం దృష్టి పెట్టాలి గట్టిగానే చెప్పింది. ఇక రాష్ట్రంలోని 98 పురపాలక సంఘాల్లో తాగునీటి వ్యవస్థను పటిష్టం చేసేందుకు మార్గం సుగమమైంది. 9 పురపాలికల్లో ఇక భూగర్భ మురుగునీటి పైపు లైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక అమృత్ 2 పథకం కింద ఈ పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చనున్నాయి. తాగునీటి వ్యవస్థ పటిష్టానికి 3,430 కోట్లు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ కోసం 1,956 కోట్లు ఖర్చు చేయనున్నారు. తాగునీటి కోసం మురుగునీటి కోసం మొత్తం మీద 5,386 కోట్ల పెట్టుబడి మొత్తానికి పెట్టనున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ మొత్తం 2 కలిపి అంత డబ్బు పెడుతున్నాయి. రాష్ట్రంలోని 107 పురపాలికల్లో భవిష్యత్తు వనరులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి పైపు లైన్లు, భూగర్భ మురుగునీటి పైపు లైన్లను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1.5 ఏడాదిన్నర కిందట నిర్ణయించింది. ఆ మేరకు అధికారులు, ప్రతినిధులు రూపొందించారు. వాటిని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిన అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి ప్రభుత్వ శాఖకు పంపించారు. అక్కడి నుంచి అనుమతి లభించిన తర్వాత రాష్ట్ర పురపాలక శాఖ టెండర్ ప్రక్రియ చేపట్టింది. 107 పురపాలక సంఘాల్లో చేపట్టాల్సినటువంటి తాగునీటి, మురుగునీటి వ్యవస్థల పనులను 3 ప్యాకేజీలుగా విభజించి వేరువేరుగా మొత్తానికి ఈ కథ అంతా గత ప్రభుత్వంలో చేసింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పెంచినటువంటి కథ కాదు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి
ప్రభుత్వం మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఏడాదిన్నర కిందట నిర్ణయించిందట. అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఇక పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపించారు. మొత్తానికి గత ఏడాది ఆ ప్రభుత్వం చేసిన నిర్వాహకమే ఇవాళ. ఇక ప్రతి రైతును ఆదుకుంటాం, పంట నష్టాలపై నేటి నుంచి సర్వే. ఇక నివేదిక అందిన వెంటనే సాయం, మంత్రి తుమ్మల. ప్రతి రైతును ఆదుకుంటాం, పంట నష్టాలపైన నేటి నుంచి సర్వే చేయడం కాదు, సర్వే చేసిన తెల్లారే డబ్బులు వేయాలి. మీరు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత డబ్బులు వేస్తాం రైతులు అన్నప్పటికీ ఎప్పటికో కాపాడుకుంటాం అంటే కుదరని పరిస్థితి, కుదరదు. ఇక అది వేస్ట్ ముచ్చట్నే. ఇప్పుడే ఇవాళ సర్వే అయితే రేపు వేసేయాలి డబ్బులు, అంతే. ఇక రాడిస్ అండ్ డ్రగ్స్ కేసులో చిక్కినటువంటి కీలక నిందితులు హైదరాబాద్కు చెందిన అబ్దుల్ రెహమాన్, ఇక ఢిల్లీకి చెందిన నరేంద్ర శివనాథ్ల అరెస్టు. ఇక ఇద్దరు కలిసి 3 నగరాల్లో ద్వంద్వ నిర్వహిస్తున్నట్లు గుర్తింపు. ఇక సిజేఐను తప్పించడం సరైందే. న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం ఇక స్వతంత్రంగా ఉంటుందనడం సరికాదు. సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ జారీ చేసింది. సిబ్బంది లేమి, వసతుల కొరత. ఇగో ఇది ఎక్కడబ్బా? 4 పశువైద్య కళాశాలల్లో సదుపాయాలపైన వీసీఐ అసంతృప్తి. నెల రోజుల్లోపు సమాచారం ఇవ్వాలని ఇక సిఎస్కు లేఖ రాసిరట. సిబ్బంది లేదు, వసతులు కొరతనే ఉన్నది. ఇది పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో వసతుల లోపం, ఇక బోధనా సిబ్బంది కొరత, ఇతరత్ర సమస్యలను ఇక జాతీయ పశువైద్య మండలి ఇక తీవ్రంగా పరిగణిస్తోంది. ఇక వీటి పరిష్కారం పైన నెల రోజుల్లోగా సమగ్ర సమాచారం ఇవ్వాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాసింది. లేని పక్షంలో ఆయా కళాశాలలకు గుర్తింపునివ్వాలా ఇక రద్దు చేయాలా అనే దానిపైన తుది నిర్ణయం తీసుకుంటామని ఇక వెల్లడించింది. పశువైద్య వర్సిటీ పరిధిలో 4 డిగ్రీ కళాశాలలున్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, జగిత్యాల, ఇంకా జిల్లా కోరుట్ల ఈ కళాశాలలకు 5 ఏళ్ల కోర్సులకు వర్తింపు ఉండగా ఇక పీజీ, పిహెచ్డి కోర్సులకు గుర్తింపు లేకపోయింది. గుర్తింపులకు పిహెచ్డికు గుర్తింపు లేదు. ఇక వరంగల్ జిల్లా మామునూరు కళాశాలకు 2018-19లో మొదటి సంవత్సరం గుర్తింపు లభించింది. అదే బ్యాచ్కు 2019-20లో 2వ సంవత్సరం కొనసాగించేందుకు గుర్తింపును ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఈ రకంగా ఉన్నది. మొత్తానికి సిబ్బంది లేదు, వసతుల కొరతనే ఉన్నది. ఇన్ఛార్జి డిఎంఈ నియామక ఇక జీవో సస్పెన్షన్, చట్ట ప్రకారం రెగ్యులర్ ఇక డిఎంఈని నియమించండి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇన్ఛార్జి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఏఈగా డైరెక్టర్ ఎన్ వాణిని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోను సస్పెండ్ చేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సబార్డినేట్ సర్వీసు నిబంధనల్లోని 10Hకు 2017లో హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పునకు విరుద్ధంగా ఉన్నటువంటి జీవో 63ను నిలిపివేస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చినటువంటి కథ. ఇది ఇట్లా ఉంటే వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తానికి అత్యధికంగా డిఎంఓ ఇక 3235 ఉద్యోగాలు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, విద్య ఇక డైరెక్టరేట్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇక ఐఐపిఎం, ఆయుష్ ఇక ఔషధ నియంత్రణ మండలి, ఇక ఎంఎన్జే క్యాన్సర్ ఇక ఆసుపత్రుల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇక సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇక స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఇక ల్యాబ్ టెక్నీషియన్స్లు. మొత్తానికి ఈ రకంగా ఉద్యోగాలు అయితే పడబోతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా మనం చూస్తున్నటువంటి వార్త. ఇక ఇది ఇట్లా ఉంటే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. బిడ్డ ఇది నా అడ్డా. ఇదేందో మరి, బిడ్డ ఇది నా అడ్డా అంటూ ఒక ఆటో వాలా చేసినటువంటి కథ. ఒకరి అడ్డాలో మరొకరు ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం పైన ఆటోవాలా ఘర్షణ.
ఒక ఆటోల అడ్డా దగ్గర ఇంకో ఆటో ఆయన ఎక్కించుకుంటే ఈ ఘర్షణ జరిగింది. ఆటోను వెంబడించి మరో ఆటోతో ఢీకొట్టిన వైనం. ప్రమాదంలో ఓ నర్సింగ్ విద్యార్థికి తీవ్ర గాయాలు. సిద్దిపేటలో ఘటన. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు. ఇక చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థి నవ్య. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవ్య. ఇక మంత్రి పొన్నం ఫోన్ సంభాషణ లీక్. పొన్నం ప్రభాకర్ గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చిన బాధ్యతలు ఏందో మీరు చేపట్టాలి. సరే, ఏమైనా కావచ్చు, ఈ బెదిరింపులు, ఈ చర్యలు తీసుకోవడం, ఈ రకంగా మాట్లాడడం మీకు అసలు మీ పదవికి మీకు అసలు ఇది కరెక్ట్ కానే కాదనుకుంటా. తెలిసి తెలవని వ్యవహారంగా మీరు మంత్రి పదవి చేస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులను మీరే పంచండి. ఆర్డీఓ తహసీల్దార్కు మంత్రి ఆదేశం. సోషల్ మీడియాలో వైరల్. ఇక ఆర్డీఓపై సిఎస్కు పొన్నం ఫిర్యాదు. మళ్ళీ ఆర్డీఓ మీదనే సిఎస్కు పొన్నం ఫిర్యాదు చేసిండట. ఆయన మాట్లాడిండు, మళ్ళీ ఆయన తనే ఫిర్యాదు చేసిండు. 58 ఏళ్ళ వయసులో ఇప్పుడు రూల్స్ ప్రకారం గవర్నమెంట్ అధికారులు పంచేది ఉంటే వాళ్ళే పంచుతారు. వాళ్ళపై అధికారులు చెప్పాలి. మరి మీరెట్లా చెప్తారు ఒక మంత్రి స్థానంలో ఉండి? 58 ఏళ్ళ వయసులో ఇక ఐవీఎఫ్కు అనుమతి ఎలా? రెండో బిడ్డను కన్న సిద్ధు మూసేవాల. ఇక తల్లిదండ్రులకు న్యాయపరమైనటువంటి చిక్కులు. ఐవీఎఫ్కు అనుమతించే వయసు 21-50 ఉంటుంది. చట్టపరమైనటువంటి పత్రాలను సమర్పించండి పంజాబ్ ప్రభుత్వానికి కోరినటువంటి కేంద్రం. మొత్తానికి ఈ రకంగా ఉంది. నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్ షీట్లు? సుప్రీంకోర్టు. ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు ఈడీ మీద సుప్రీంకోర్టు ఎన్ని ఆగ్రహాలు వ్యక్తం చేసినా పిటిషన్ అక్కడ, కవిత పిటిషన్ అక్కడ అట్లనే ఉన్నా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటున్నా పోయారు తప్ప, కవితను అరెస్ట్ చేసి తప్ప ఊరుకోలే వాళ్ళు. కవితనైతే అరెస్టు చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుడిని అరెస్టు చేయొద్దు, అదే డిపార్ట్ బెయిల్ ఉద్దేశం అన్న కోర్టు. మరి దర్యాప్తు పూర్తి కాకముందుకే మరి కవితను ఎట్లా అరెస్టు చేసిండ్రు? కోర్టులో పిటిషన్ విచారణ జరుగుతుండగా ఎట్లా అరెస్టు చేశారు ఈడీ వాళ్ళు? జార్ఖండ్ మైనింగ్ కేసులో హేమంత్ ఇక సొరెన్ పిఏ బెయిల్ పిటిషన్ పైన విచారణ. నిందితుడిని 18 నెలలుగా జైల్లోనే ఉంచడం సిబ్బందికి ఇబ్బందికి గురి చేసిందని వ్యాఖ్య. ఇక చివరకు ఈడీ అభ్యర్థనతోనే బెయిల్ నిరాకరణ. ఇక 8,350 కోట్లు 2023 డిసెంబర్ 29 ఇక ఏప్రిల్ 15 మధ్య కేంద్ర మంత్రి ముద్రించినటువంటి ఎలక్టోరల్ బాండ్ల విలువ. ఇక ఆర్టీఐ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ జవాబిచ్చేసిందట. 8,350 కోట్ల రూపాయలు. ఇక సిజేఐ లేకపోతే స్వతంత్రంగా వ్యవహరించదా? ఇక ఈసీ స్వతంత్రకేమీ ముప్పు లేదు. ఇక సిఈసి చట్టంపై నిరాధార ఆరోపణలే ఇక సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. ఇట్లా ఉంది. ఇక మనీ లాండరింగ్ కేసుల్లో నిందితులకు డిఫాల్ట్ బెయిల్ తిరస్కరించడానికి వారిని జైల్లోనే ఉంచే ఉద్దేశంతో ఎన్ని నిబంధనలు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ లేకుండానే నిందితులను ఇక నిరవధికంగా జైల్లోనే ఉంచేందుకు ఈడీ అనుమతిస్తున్నటువంటి పద్ధతి సరికాదంటూ జస్టిస్ సంజీవ్ జన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల ధర్మాసనం ఇక ఆక్షేపించింది. ఇక డిపార్ట్ బెయిల్ ఉద్దేశం ఏమిటంటూ దర్యాప్తు పూర్తయ్యే వరకు మీరు నిందితుడిని అరెస్టు చేయకూడదు అని చెప్తున్నటువంటి కథ. వాస్తవమే. నిందితులని తెలిసి ఎట్లా ఇక మీరు నిందితులను అరెస్టు చేసి కూడా దర్యాప్తు పూర్తి చేసే వరకు విచారణ చేయొద్దని మాకు చెప్పలేరు. ఇక అనుబంధ ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తూ విచారణ లేకుండా నిందితులను నిరవధికంగా జైల్లో ఉంచలేరు అంటూ ఈడీ తరపు మొత్తం మీద ఈడీ విచారణ హైకోర్టులో సుప్రీంకోర్టులో విచారణ ఉండగా అరెస్టు చేయడం సరికాదు, బంధించడం సరికాదని చెప్తుంది. ఈడీకి ధిక్కరించి చెప్తున్నటువంటి సుప్రీంకోర్టు. ఇక మళ్ళీ జాబితాపై ఉత్కంఠ. ఇంకా విడుదల కాని కాంగ్రెస్ లోక్సభ రెండో లిస్ట్. ఇక సీఎంకు రైతుల కన్నీళ్లు కనిపించావా? సీఎంకు రైతుల కన్నీళ్లు కనిపించవా? ఎందుకు కనబడతాయి? రైతుల కన్నీళ్లు కనబడాయి,
ఓట్లు కావాలి, సీఎంకు ఓట్లు కావాలి. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమేనా ప్రజాపాలన అంటే ఇక ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై ఎందుకు లేదని చెప్తున్నటువంటి కేటీఆర్. పార్టీ మీదనే ఎక్కువ దృష్టి ఉంటుంది, పార్టీతోనే కదా ఇవాళ గద్దెన కూర్చున్నది. అటు పోతే ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తాను, లేదంటే దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తా, నాకు సమయం ఇస్తే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి. ఇక లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ షురు అయిపోయింది. ఇక తొలి దశ పోలింగ్కు నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ సమర్పణకు మార్చి 27 వరకు తుది గడువు. ఇక ఎన్డీఏ కూటమికే మా మద్దతు, ఇక కూటమితోనే ఏపీకి భవిష్యత్తు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఇక వైసీపీ నిర్వీర్యం చేసింది. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతుండు. ఇక 78 రూపాయలు 75కే లీటర్ పెట్రోల్, 75 రూపాయలకే లీటర్ పెట్రోల్, 500కే సిలిండర్. చెన్నైలో సుప్రీం బెంచ్ ఇండియా కూటమి గెలిస్తే ఇక సిఏ రద్దు, రైతుల రుణాలు వడ్డీ సహా మాఫీ, ఈ గృహిణీలకు నెలకు 1000, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా, ఎన్నికలు, డిఎంకే లోక్సభ మేనిఫెస్టో. ఇక వివరాలకి ఇట్లా ఉన్నాయి. 75 రూపాయలకే పెట్రోల్ అంట. ఇట్లా ఉంది ఇండియా కూటమి. ఇది ఎక్కడ? చెన్నైలో వాళ్ళ ఎన్నికల హామీలు ఇట్లా ఉన్నాయి. ఇక సద్గురు జగ్గి వాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ. ఇక అన్నారం బ్యారేజీ వైఫల్యానికి డిజైన్లే కారణం, మాకు సంబంధం లేదు అంటూ నిర్మాణ సంస్థ. బ్యారేజీ ప్రమాదంలో ఉంది, రక్షణ చర్యలు చేపట్టాలి, శాశ్వత మరమ్మతులు చేయాలి అంటూ ఫ్యాన్స్ ఆఫ్స్కాన్. ఇక మంత్రి పొన్నం కథ గిట్లా ఉంది. వైద్యశాలలో కొలువుల జాతర. ఇక మనకు రివర్స్లో ఉంటుంది చూడండి. రివర్స్లో రాష్ట్రానికి అంటే బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పేపర్ ఏదయ్యా అంటే ఇక వెలుగు దినపత్రిక. ఇలా గమ్మతే ఉంటాయి వార్తలు. అభ్యర్థుల ఎంపిక పైన ఉత్కంఠ, 3 ప్రధాన పార్టీల్లో మిగిలిన స్థానాలపైన కసరత్తు. ఏది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఇక 1-2 రోజుల్లో కాంగ్రెస్ సెకండ్ లిస్టు, ఇప్పటికే 4 సీట్లకు అభ్యర్థుల ప్రకటన. ఇక 13 సీట్లలో క్యాండిడేట్ల కోసం కొనసాగుతున్న చర్చలు. ఇందులో 6 స్థానాలపైనే పార్టీ. ఇక సిఈసిలో ఏకాభిప్రాయం. హైదరాబాద్లో అనూహ్యంగా తెరపైకి లాయర్ తబస్సుమ్. ఇక ఇప్పటికే 15 సీట్లకు క్యాండిడేట్లను ఖరారు చేసిన బీజేపీ. ఖమ్మం, వరంగల్ సీట్లు పెండింగ్, రేపు ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంది బీజేపీ. ఇక ఇంకా 6 సీట్లకు క్యాండిడేట్లు వెతుకుతున్నటువంటి బీఆర్ఎస్, ఇంకా 6 సీట్లు. ఇక పోటీకి దూరంగా ముఖ్య నేతలు, ఇతర పార్టీల వైపు చూపు. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లోనూ అభ్యర్థుల విముఖత. ఇక మొత్తానికి 3 పార్టీలు ఉత్కంఠ చర్యలు చేపడుతున్నాయి. ఎవరిని నిలబెట్టాలనేటువంటి ఆలోచనలో జల్లెలబడుతున్నాయి. ఇక ట్రాక్లపై సెల్ఫీలు దిగితే 6 నెలలు జైలు శిక్ష. ఇప్పటి నుండి ఎవరైనా ట్రాక్ మీద పుసుక్కన సెల్ఫీకి ఇట్లా దిగిరనుకో వాళ్ళకు 6 నెలలు జైలు శిక్ష. ఇక రైల్వే ట్రాక్ పైన సెల్ఫీలు దిగుతుండడంపై దక్షిణ మధ్య రైల్వే సీరియస్ అయింది. ఇకపై ఎవరైనా రైలు పట్టాలపై సెల్ఫీలు దిగినా, ఇక కదులుతున్న ట్రైన్ ఎక్కినా, ఇక దిగిన 6 నెలలు జైలు శిక్షతో పాటు 1000 రూపాయలు జరిమానా. అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ కిడ్నాప్. ఇక చదువు కోసం అమెరికా వెళ్ళిన ఓ హైదరాబాదు స్టూడెంట్ను అక్కడి డ్రగ్స్ మాఫియా మొత్తానికి కిడ్నాప్ చేసింది. $1200 ఇస్తేనే వదిలేస్తామని, లేకుంటే కిడ్నీ అమ్మేస్తామంటూ బెదిరింపులు దిగారు. మొత్తానికి అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ను కిడ్నాప్ చేసినటువంటి ఘటన. 3వసారి అధికారంలోకి వస్తాం, ఏప్రిల్ 1 తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతాం మోదీ. రాజకీయాల్లో కొందరిని ఇప్పటికీ లాంచ్ చేయాల్సిందేనని రాహుల్ చొరక. ఇక స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రధాని. 3వసారి మేమే అధికారంలోకి వస్తాం, రాగానే ఇక బడ్జెట్ను ప్రవేశపెడతాం, భారీ బడ్జెట్, ఏప్రిల్ పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెడతామని చెప్తున్నటువంటి మోదీ. మేడిగడ్డలో అడుగడుగున అవినీతి నిర్లక్ష్యం. ఇక ఎన్డీఎస్ఏ కమిటీ నిర్ధారణ, ప్రాజెక్టు పూర్తి కాకుండానే అప్లికేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. మేడిగడ్డలో అడుగడుగున అవినీతి నిర్లక్ష్యం. పూర్తిగా ఇట్లనే ఉంటుంది. ఏడా అవినీతి. ఇది 90,000 కోట్లతోని ప్రాజెక్టు నిర్మాణం ఉంటే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పారు. ఇదేనా అవినీతి? ఇక అప్పటి ప్రభుత్వం పెద్దల పేర్లు చెప్పి కీలక ఫైళ్లను ఆఫీసర్లు మూవ్ చేశారని గుర్తింపు. ఇక జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో కమిటీ భేటీ. ఈ వ్యవహారం మీద ఇప్పుడు ఇది ఎన్డీఎస్కే బృందాలు రావడం వల్ల కాంగ్రెస్ వాళ్ళకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. లేదంటే పొద్దుగా లేస్తే వాళ్ళే బృందాలు, వాళ్ళే
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు, మొత్తం వాళ్ళే అయిపోయేవాళ్ళు. మేడిగడ్డ గురించి పగుళ్ళు ఎక్కడొచ్చినాయి అంటే మొన్న పోయి చూపెడుతురుగా పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పోయి ఎమ్మెల్సీలు ఆ తొర్రల ఈ తొర్ర. వెలుగు దినపత్రికోని కథ ఇట్లుంటుంది. ఈడీ కస్టడీలో కవిత దినచర్య. ఇక భగవద్గీత ధ్యానం చేస్తుందట. ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష. ఉదయం మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు. మరోసారి కవితను కలిసినటువంటి కేటీఆర్ ఇవాళ భేటీ కానున్న తల్లి శోభ. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గీతాపట్టణం భగవత్ నామస్మరణాలతో తన దినచర్యను కొనసాగిస్తున్నారు. నీ బొంద ఏం రాసినావు నాయన, ఇట్లా రాసి ప్రజలను ఆగం చేసే పరిస్థితే తప్ప ఏం లేదు. ఇక గవర్నర్ రాధాకృష్ణ మొత్తానికి ప్రమాణ స్వీకారం చేసిరు. నష్టపోయిన రైతులందరికీ పరిహారం, ఇక పంట నష్టం పైన నివేదిక రాగానే ఆ నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నటువంటి పొన్నాల మంత్రి తుమ్మల చెప్తుండు. ఇక వడ్లకు ఎంఎస్పి ఇవ్వని మిల్లులను సీజ్ చేయండి. 20,000 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు, ఇందులో 4,500 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం. వ్యవసాయ శాఖ అంచనా వేసినటువంటి కథ. 20,000 ఎకరాల వరకు పంట నష్టం, అందులో కూరగాయలు 4,500 వరకు కూరగాయల పంటలేనా? ఎన్ని వేలు కూరగాయల పంటలు? 45 ఎకరాల్లో 4,500 ఎకరాల్లో కూరగాయలు నష్టపోయినాయి. ఇది ఎట్లా ఉంటే ఇక 100 రోజుల్లోనే గందరగోళం. 100 రోజులు కాదు, 5 ఏళ్ల పరిపాలన కూడా వీళ్ళది గందరగోళమే ఉంటుంది. ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాలి, 100 రోజులు కాదు 5 ఏళ్ల పరిపాలనలో. వీళ్ళు 5 ఏళ్ళు కొనసాగుతారో తెలియదు. ఎందుకంటే 3-6 నెలలు 7 నెలలు అయితే మీరు పోతారని చెప్తుర్రు, కాంగ్రెస్లోకి వస్తుర్రు అని సంతోషపడుతుర్రు. బీఆర్ఎస్ నుండి ఇక్కడ నుండి అక్కడ నుండి మొత్తం కాంగ్రెస్ పార్టీ నిండిపోతుంది. ఇక మొత్తం మీద 3 నెలల్లో వ్యవసాయం అతలాకుతలం అయిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత 3 నెలల్లో వ్యవసాయం మొత్తం అడగంటిపోయింది, అతలాకుతలం. పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి. సీఎం మంత్రులు పంటలను పరిశీలించాలి. ఇక నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు ఇక కుచ్చు టోపీ పెట్టింది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తుతున్నటువంటి కథ. వాస్తవానికి కుచ్చు టోపీ పెట్టింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలో రైతులతో కలిసి ఎండినటువంటి పొలాలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు. చూస్తున్నాం కదా. ఇక ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణ ఢిల్లీ పెద్దల చుట్టూ మరి ఆడనే ఉన్నది భవిష్యత్తు. రేవంత్ రెడ్డి భవిష్యత్తు అంతా ఢిల్లీలో పెద్దల చేతుల్లో ఉన్నది. ఆడ ప్రదక్షిణలు చేయకపోతే మరి ఇక్కడ స్థానమే లేదు. ఇక మాదిగలకు కాంగ్రెస్లో అన్యాయం జరిగింది. నాగర్ కర్నూలు అభ్యర్థిగా నేనే అర్హుడిని. ఇక వాళ్ళు మల్లు రవికి ఇప్పటికే క్యాబినెట్ హోదా. ఖమ్మం నేతలు నిజాలు దాచేస్తున్నారు. ఇక తక్షణమే మీరు జోక్యం చేసుకోండి. సోనియా గాంధీకి సంపత్ కుమార్ లేఖ రాసినటువంటి కథ. మాదిగలకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. కొలువు తీరిన కొత్త గవర్నర్. ఇక 10th పేపర్ లీక్. ప్రశ్నలు బయటకి, జవాబులు లోపలికి. 10th పేపర్ లీక్ అయిపోయింది. ప్రశ్నలు బయటకు వచ్చి జవాబులు లోపలికి పోయినాయి. 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కలకలం. సోషల్ మీడియాలో ఆడియో వీడియో వైరల్. ఇక పూర్తి వివరాలు తెప్పించుకున్నటువంటి కలెక్టర్. దళితులపై కాంగ్రెస్ దాడులు. ఇట్లా ఉన్నాయి. మొత్తం మీద కథలు ఇట్లా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టే ప్రయత్నం జరుగుతుంది. గిన్ని గందరగోళాలు జరుగుతుంటే ఇక్కడ ఢిల్లీలో ప్రదర్శన చేస్తున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జర చూసుకో, నీ పని అయిపోతుంది. ఇక మెట్పల్లి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఇక బాధితులతో మాట్లాడుతున్న డిఎస్పి ఉమామహేశ్వరరావు. చిత్రంలో ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ నారాయణ. మొత్తానికి దళితులపై కాంగ్రెస్ దాడులు జరిగినాయి. కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేశారు దళితుల మీద. ఇగో చిన్న పీట చిచ్చు పెట్టింది. ఇది నాకు తెలుసు. ఈ చిన్న పీట వాస్తవానికి చిచ్చు పెడుతుంది. ఇది పీటలు లేక కాదు, ఇది వాస్తవానికి వేయాలనే వేసిరు. మాతో సమానంగా కూర్చోవడం సరికాదని బట్టిని కింద పెట్టారు. ఇది బట్టికి తెలవాలి. ఫస్ట్ బట్టి మీకు తెలవాలి, మీ అవమానం మీకు తెలవాలి. ప్రజలు కాదు చెప్పేది, మీకు జరిగింది ముమ్మాటికి అవమానమే. కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం.
ఇక పార్టీ అధినాయకత్వం దృష్టికి ఇక ఘటన ప్రధాని ప్రస్తావించడంతో అధిష్టానం సీరియస్. ప్రకటనలో ఇక బట్టి ఫోటో మాయంతో ఆజ్యం. ఇక సీఎం రేవంత్ను ఆరా తీసిన కాంగ్రెస్ పెద్దలు. మొత్తం మీద ఇది వాస్తవానికి ఇది నిజమే. ఎందుకంటే ప్రకటనలో బట్టి ఫోటో మాయం. ఈ బట్టి ఫోటో మాయం అయిపోయినప్పుడే బట్టికి అర్థం కావాలి నీ కార్యాచరణ ఏందనేది నీకు అర్థం కావాలి. నేను తీసి పక్కకు పెట్టేదానికే ఈ ప్రయత్నం. బీజేపీతో చేతులు కలిపిండు కదా, మొత్తం గట్లే ఉంటుంది. ఇగో రైతు పొలంలో పడుకొని ఏడుస్తుండు. నీళ్ళు వస్తే పంట బ్రహ్మాండంగా పండుతుంది అనుకొని పంట వరి నాట్లేసుకున్నటువంటి రైతు నీళ్లు రాక ఎండిపోయిన పొలంలో పడుకున్నటువంటి కథ ఇది. కాలువ నీళ్లు వస్తాయనుకొని సాగు చేసిన రైతుకు కన్నీళ్ళే మిగిలాయి. ఇక పొట్ట దశలో పొలాలు ఎండిపోవడంతో రైతు వేదన. ఇంత అంతా కాదు, ఇక కష్టపడి వేసిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే తట్టుకోలేక అదే పొలంలో పడి రోధించాడు. ఇక ధారావత్ నరసింహ సూర్యాపేట జిల్లా ఇక దుబ్బతాండాలోని ఈ దృశ్యం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆవేదనకు అర్థం ఇగో ఇదే. ఛార్జ్ షీట్తో కాలయాపన. ఇక డిఫాల్ట్ బెయిల్ అందకుండా చేయడానికేనా మీ వైఖరితో నిందితులు జైల్లో మగ్గాల్సిందేనా? ఈడీ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్లతో కాలయాపన చేస్తున్నటువంటి కథ. ఇక 40 లక్షల విలువైన మద్యం లూటీ. వైన్ షాపుల్లో ఎంఆర్పి కంటే లభితంగా వసూలు చేస్తున్నందుకు ఆగ్రహం. మద్యం దాంట్లో 40 లక్షల విలువైన మద్యం లూటీ చేసిరట. ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతురట. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గిట్లా ఉన్నది కథ. ఇక మోదీ గారి 3000 ముచ్చట జనం బారులు తీరిన చట. మోడీ గారి 3000 ముచ్చట జనం బారులు తీరిన చట. ఇక టెట్ జీవోలో స్వల్ప మార్పులు. సమగ్ర నోటిఫికేషన్ ఆలస్యం. టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు. ఇక తాజా నోటిఫికేషన్లో అవకాశం కోసం టీచర్ల విజ్ఞప్తి. నిబంధనలు మార్చాల్సినటువంటి స్థితి. ప్రభుత్వం పరిశీలనలో ఫైల్. ఇక ఇన్ఛార్జి డిఎంఈ నియామక జీవో రద్దు. దళితులపైన కాంగ్రెస్ దాడులు. ఇట్లా ఉంది మొత్తం మీద. ఇక పంట ఎండిపోయి రైతులు మొరో అని మొత్తుకుంటే ఓవైపు నీళ్ళేక ఎండిపోయినాయి, ఓ దిక్కు వర్షాలతోని అకాల వర్షాలు రాళ్ళవానతో అట్లా ఖరాబ్ అయిపోయినాయి. రుణమాఫీ లేకపోయే, బోనస్ లేకపోయే, అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా రైతుల్ని ముంచిన కథనే ఉన్నది. టోటల్గా అన్ని విధాలుగా ముంచుడే. ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. మిత్రులారా, మీ అందరికీ నేను ఇంకొకసారి కూడా చెప్తున్నా, మీ ఏరియాల్లో మీ పరిసర ప్రాంతాల్లో మీకు ఎలాంటి అక్రమ అన్యాయాలు జరిగినా మా న్యూస్ ఛానల్కి తెలియజేయండి. మీ తరపున మేము ఫైట్ చేస్తాము. మరొకసారి కూడా తెలపడం జరిగింది.